హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన రాక్షస పాలనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ ఢిల్లీకి బయలుదేరారు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలను అట్రాసిటీస్ని దేశం మొత్తానికి చూపించేందుకు ఆయన కసరత్తు చేసినట్టుగా ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు నిన్న అసెంబ్లీ వేదికగా తీవ్రమైన నిరసన నల్ల కండువాలతో ఆయన అసెంబ్లీకి వచ్చి గవర్నర్కు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న తరుణంలో సేవ్ ఏపీ సేవ్ డెమోక్రసీ అని స్లోగన్లు ఇచ్చిన వైసీపీ నేతలందరూ కూడా ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. రేపు అంటే బుధవారం రోజు పెద్ద ఎత్తున ఎల్ఈడీలు అవన్నీ పెట్టి సుమారు 36 హత్యలు అధికారికంగా జరిగినట్టు రికార్డులు చెప్తున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఆడియో వీడియోలతో పాటు కేసు ఫైల్ చేసిన పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేసిన విధానం వీటన్నింటినీ కూడా దేశం మొత్తానికి చూపించేందుగా పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఇప్పటికే ఆయన బృందం అంటే వైసీపీ బృందం మొత్తం కూడా ఢిల్లీకి బయలుదేరినట్టు కనిపిస్తూ ఉంది. ఇదిగో ఢిల్లీలో వైఎస్ జగన్కు సాదర స్వాగతం పలుకుతూ చాలామంది ఆయనకు కరచాలం చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే నిన్న అసెంబ్లీ వేదికగా ఆయన తీవ్ర నిరసనలు కూడా వ్యక్తం చేసిన సందర్భం చూసాం. సో ఇది అసెంబ్లీ గేట్ ముందర సీను. గుర్తుపెట్టుకో, ఎల్లకాలం మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. సో నిన్న అసెంబ్లీ సీన్తో వింటేజ్ జగన్ చూపించడం జరిగింది. దాంతో ప్రతిపక్షం ఒక్కసారిగా అంటే అధికార పక్షం ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి. ఇక రేపు ఢిల్లీలో ఎట్లాంటి స్ట్రాటజీ అమలు చేస్తారన్న దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. మొన్న రషీద్ ఘటన వినుకొండ వేదికగా రషీద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త సింపథైజర్ని అతి దారుణంగా హత్య చేసిన ఘటనను దేశం మొత్తం అవాక్కయ్యేలాగా చూసింది. మరి మనుషులను ఈ రకంగా ఇంత పాశవికంగా హత్య చేయడం ఏంటన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఇక పచ్చపత్రికలు ఎట్లాగో ఆ వార్తను కేవలం అంటే వ్యక్తిగత కక్షల కోణంలో రాసే ప్రయత్నం చేస్తే వాటి మీద కూడా జనం దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. సరే, చనిపోయింది ఎవరైనా చంపింది ఎవరైనా కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మరి ఈ స్థాయిలో ధ్వంసం కావడం అన్నది నిజంగా ఘోరం. మరో సౌత్ బీహార్ లాగా ఇంకొక మణిపూర్ లాగా తయారవుతున్న సీన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ కులరోచులో కూరుకుపోయిన ఆంధ్ర రాజకీయాలకు మరి ఈ కూటమి సర్కార్ వచ్చిన ఈ 50 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఘర్షణలు జరగడం ఏంటి, హింస చోటు చేసుకోవడం ఏంటి అనేది ఎవడూ పట్టించుకోవట్లే. కూటమిలో ఉన్న జనసేన కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు అసలు దీన్ని ఖండించిన పాపన పోలేదు. దీనికి తోడు వైఎస్ షర్మిల కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వానికి అండగా నిలిచే మాదిరిగా మరి గతంలో బాబాయ్ హత్య గురించి ఎందుకు ఢిల్లీలో పోయి ధర్నా చేయలేదని చెప్పి ఒడిచిపోయిన ముచ్చట సంగతి పక్కన పెట్టి ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తారు ఎవరైనా రాజకీయ నాయకులు. సో వీళ్ళకు మరి నెత్తిన మెదడుందా లేకపోతే మోకాళ్ళకి జారిందా అర్థం కాని పరిస్థితి అనమాట. సో చనిపోతుంది వైసీపీ కార్యకర్తల సంగతి పక్కన పెడితే మనుషులని మానవ పుట్టుక పుట్టిన వాళ్ళని ఇంత కిరాతకంగా నరకడం ఏంటి, చంపడం ఏంటి అన్నది ఎవ్వడు కూడా అడగట్లే. ఇది తీవ్రమైన దుర్మార్గమైన అంశం. సో ఈ విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్తేనన్నా ఏమైనా కదలిక వస్తుందేమో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే చాలా తీరిగ్గా తాపీగా 6 నెలల తర్వాత అంటే ఈ కూటమి సర్కారు ఎట్లాగూ వాళ్ళు ఇచ్చిన అల్విగాని హామీలను అమలు చేసే అవకాశం లేదు. వాటి మీద పోరాడడానికి 6 నెలల తర్వాత అంటే హనీమూన్ పీరియడ్ ముగిసిన తర్వాత రంగంలోకి దిగుదాం, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పాదయాత్ర రూపంలో ఓదార్పు యాత్ర రూపంలో చేద్దామని భావించినప్పటికీ ఈ వరుస హత్యలు
వరుస హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇక రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. ఆయన బెంగళూరులో సేద తీరుతున్న టైంలో హఠాత్తుగా వినుకొండలో రషీద్ ఘటన జరగడం, ఆయన ఇమ్మీడియట్గా రావడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను పరామర్శించడం, ఇవన్నీ 1 by 1 సీన్ బై సీన్ కనిపించినాయి. దాంతో ఒక్కసారి ఆంధ్ర పాలిటిక్స్ అన్నీ కూడా హీట్ ఎక్కినాయి. ఇక జరిగిన హత్యల సంగతి పక్కన పెడితే ఈ వంగలపూడి అనిత అసెంబ్లీ వేదికగా హోంమంత్రి హోదాలో మరి గత ప్రభుత్వంలో జరిగిన హింసాత్మక ఘటనల సంగతి ఏందని చెప్పి ప్రశ్నిస్తుంది ఆమె. సరే, అంటే గత ప్రభుత్వ పాపాలను ఎండగట్టడం అనేది ఒక స్ట్రాటజీ అనుకుందాం, అది ప్రజలకు తెలియాలనుకుందాం. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం కొలువైన తర్వాత జరిగిన ఘటనలకు సంబంధించి ఏం చెప్తారంటే మాత్రం అక్కడ సోయి లేదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళే, ప్రతిపక్షం వాళ్ళే జబ్బలు తెరుచుకునే కార్యక్రమం అసెంబ్లీలో జరుగుతుంది. సో ఇక ఈ ఆంధ్రప్రదేశ్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఏ తీరుకుపోతాయన్నది ఇంకా వాళ్ళకే తెలియాలి. ముచ్చుమారిలో ఇప్పటికి 20 రోజులైంది ఒక అమ్మాయి చనిపోయి, అతి కిరాతకంగా రేప్ చేసి అసలు ఆ శవాన్ని ఏం చేసిరో కూడా ఇప్పటికి తెలుస్తలేదు. తల్లిదండ్రులేమో కనీసం శవాన్నైనా అప్పగించండి, అంత్యక్రియలు చేసుకుంటామని చెప్పి అడిగినా కూడా కనిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దోమల మీద దండయాత్రను మళ్ళా తెర మీదకి తీసుకొచ్చిండు. డ్రోన్ ద్వారా దోమలను కనిపెడతాం, ఒక్కొక్క దోమను ఏరి పారేస్తాం డ్రోన్ల ద్వారా అని. అంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే విజనరీ ప్రభుత్వం మరి ఆ పసిపాపను 8 ఏళ్ల పసికందును ఎందుకు గుర్తించలేకపోతుంది? దీనికి మాత్రం ఎవరు సమాధానం చెప్పారు. సో కనీసం ఈ విషయాలైనా, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేశం దృష్టికి తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచార ఘటనలు కూడా మరి దేశం ఎట్లా స్పందిస్తుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.